హ్యావియర్స్ ఈరోజు మంచి మాట కార్యక్రమంలో పోటీతత్వం అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటిది తెలుసుకుందామండి. పోటీతత్వం అనేటటువంటిది ఆరోగ్యకరమైనటువంటిదిగా ఉండాలి. అది ఏ మనిషిని బాధించేదిగా ఉండకూడదు. మనము పిల్లల్లో చూస్తూ ఉంటాము. పిల్లల్ని తల్లిదండ్రులు వేరే ఒక అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకటి బాగా చదివి ఒకటి చదవకపోతే వేరే వాళ్ళతో పోలుస్తారు. వెంటనే అన్నయ్య చూడు ఎట్ట తెచ్చుకున్నాడు, నువ్వు తెచ్చుకోలేదని తమ్ముడిని నిందించడం అది చాలా తప్పండి. ఎందుకని చెప్పినాయి అంటే, మనిషి యొక్క తెలివితేటలు అనేటటువంటివి భగవంతుడు ఇచ్చినటువంటి వరము. మనకున్నటువంటి 5 వేళ్ళు చూడండి 5 రకాలుగా ఉన్నాయి. ఈ 5 వేళ్ళే 5 రకాలుగా ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ వేరే మనిషికి ఇద్దరికీ సమానంగా ఎలా ఉంటుందండి? ఉండదు కదా. కాకపోతే కష్టపడమని చెప్పాలి, ఆ స్థాయికి చేరుకుంటారా అని తెలియజెప్పాలి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళతో పోల్చడం అనేటటువంటిది చాలా తప్పండి. అసలు ఇది చాలామంది పెద్దవాళ్ళు అలా నలుగురిలో గబాలన ఒకరితో ఒకరిని పోల్చి వాళ్ళ అబ్బాయి చూడు ఎట్ట తెచ్చుకున్నాడో, వాళ్ళ అమ్మాయి చూడు ఎట్ట తెచ్చుకుందో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు ఆత్మన్యూనతకి ఫీల్ అవుతున్నారండి. దానివల్ల వాళ్ళు ఎంతో చిన్నబుచ్చుకుంటారు. సమాజంలోకి బయటికి రావాలంటే కూడా వద్దులే అందరి ముందు నువ్వు ఏదో ఒకటి ఉంటావు అని చెప్పి అనేసేస్తారు. అందువల్ల పిల్లల్లో ఆరోగ్యకరమైనటువంటి పోటీని మనం పెంపొందించాలి, ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వాళ్ళని ఒకళ్ళ తెలివితేటలతో ఒకళ్ళని పోల్చి, అలాగే ఒకళ్ళ అదృష్టాన్ని ఒకళ్ళతో పోల్చి, అలాగే ఫిజికల్గా కూడా వాళ్ళని ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేయడం అనేటటువంటిది ఎప్పుడు కూడా చేయకూడదండి. మనము ఈ పోటీతత్వం అనేటటువంటిది ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా చూద్దాం. ధన్యవాదాలు.